మా చంద్రబాబు నాయుడు గారు మాకు ఒకటే చెప్పారు, మనం అందరినీ కూడా ప్రోత్సహించాలి, దేవాలయాల్లో రాజకీయాలు వద్దు, దేవాలయాల్లో ప్రజాసేవ చేయాల్సిన అవసరం, భగవంతుని సేవలో మొత్తం కూడా తప్పించిపోవాలనేదే మా చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్ష. కాబట్టి అందుకు అనుగుణంగానే మేము ఈ రోజు కూడా ఎవరెక్కడొచ్చినా కూడా అందరూ కూడా స్వాగతిస్తూ ప్రజలు ఏ కష్టాలు కూడా పడుకోకుండా వచ్చే వాళ్ళకి అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయాలనేది మా సంకల్పం. ఏదేమైనా కూడా ఖచ్చితంగా చెప్తున్నాం, మనం ప్రజల బాటలో నడవాలి, ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు కావాలని అక్కమ్మ గారిని ఒక్కసారి ప్రార్థించాలి. అక్కమ్మ గారి దేవతల ఆశీస్సులు ఉంటే ఖచ్చితంగా సకాలంలో మన బీటీపీ ప్రాజెక్టు కూడా పూర్తవుతుంది. బీటీపీ ప్రాజెక్టు పూర్తయితే ఖచ్చితంగా అక్కమ్మ దీవెనలు మన ప్రాంతం పైన ఉన్నట్టు. ఎందుకంటే అమ్మవారు ఆశీస్సులు ఎప్పుడూ కావాలి, ఎందుకంటే చిన్న ప్రాజెక్ట్ కాదు. బీటీపీ ప్రాజెక్ట్ అంటే చాలా పెద్ద ప్రాజెక్టు, కష్టంతో కూడిన ప్రాజెక్టు, ఎంతో మంది కష్టాలకు త్యాగమైన ప్రాజెక్టు, ఎంతో మంది రైతులు కూడా త్యాగం చేస్తూ వాళ్ళు భూములు ఇస్తూ ప్రోత్సహిస్తున్నారంటే మనం ఒక్కటి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ ప్రాంతంలో నీరు అత్యవసరం, నీరు కావాలి. నీరు లేని ప్రాంతం ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా మన కల్లందూరు ప్రాంతమేనా చెప్పాలి. ఒకటే విన్నపించుకుంటున్నా మా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన జిల్లాకు మంత్రి ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ గారికి అలాగే ఒకటే వినిపించుకుంటున్నా, మీరు ఏదేమైనా కూడా అలాగే మన కల్లందూరు పట్టణాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇదే అక్కమ్మ గారి దేవాలయంలో పోయినసారి కూడా మనం ఒక మాట చెప్పాం, ఇక్కడ ఒక భోజనశాల కట్టాలని, వంటిశాల కట్టాలని కూడా చెప్పాం. కొంత ఆలస్యమైంది, ఎందుకంటే రకరకాలుగా కొత్త కమిటీ ఏర్పడాలి. కొత్త కమిటీలో ఇంతకు ముందు ఏవైతే ఉన్నాయో అక్కమ్మ గారు మొన్ననే అంటే 2 నెలల క్రితమే అవన్నీ కూడా మనకు సంబంధించిన పాలక మండలికి కావచ్చు లేదా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కావచ్చు అన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇంకా కొంత జరగాల్సిన బాధ్యత ఉంది. మనం మధ్యలో వచ్చి దాన్ని ఏదైనా చేస్తే అది కరెక్ట్ కాదనే ఉద్దేశంతోనే ఇప్పుడు ఈ సంవత్సరం ఖచ్చితంగా వచ్చే సంవత్సరం అక్కమ్మ జాతరకి మనం వంటశాల అలాగే మన భోజనశాల 2 కూడా ఏర్పాటు చేస్తామని అందరూ కూడా తెలియజేస్తున్నాం. కల్లందూరు పట్టణ అధికారులకు ముఖ్యంగా ఒకటే విన్నపించుకుంటున్నా, అక్కమ్మ తల్లికి మరొక్కసారి నా శతకోటి వందనాలు జోడిస్తూ అమ్మవారి పాదాభివందనలతో ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా.